వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీలో చేరిన మరుసటి రోజే టికెట్. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు పెండింగ్. ఈ నెల 9న మరోసారి ఢిల్లీలో మీటింగ్ అంట. మీరు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఒక మంచి ప్లాన్ చేసిండు. కడియం కావ్యకు టికెట్ ఎందుకు జాయిన్ కాగానే టికెట్ ప్రకటించినారంటే అక్కడ పస్నూరి దయాకర్ కూడా పార్టీ మారిండు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన కాదని చెప్పి కడియం కావ్యకు టికెట్ ఎందుకు ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ ఉండు కదా, పస్నూరి దయాకర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఒకవేళ టికెట్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? సిట్టింగ్ ఎంపీ అయిన పస్నూరి దయాకర్కు టికెట్ ఇవ్వాలి. ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే, సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. అవునా? కడియం కావ్యకు టికెట్ ఇచ్చినారు. ఈమె కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీతోటి అమ్మవారు సంప్రదింపులు జరుపుతారు. అమ్మవారు వాళ్ళ డాడీ ఎవరైతే కడియం శ్రీఆర్ ఉండో కాంగ్రెస్ పార్టీ తోటి ఆల్రెడీ చర్చలు కంప్లీట్ అయినాయి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాగా ఒప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ వేసిండు. సో మనకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో మేలు జరగాలి. కరీంనగర్లో, వరంగల్లో కడియం కావ్య జాయిన్ కావడం వల్ల మనము వరంగల్కే మేలు జరిగేలాగా ఆలోచించొద్దు. ఈ 17 పార్లమెంటు పరిధిలో మనకు మేలు జరగాలి కడియం కావ్య జాయినింగ్ తోటి అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డిలో వచ్చినప్పుడు, సో రేవంత్ రెడ్డి ఒక మంచి ప్లాన్ చేసిండు. కడియం కావ్య గారు మీరు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీ నాన్న సంప్రదింపులతోటి బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ప్రకటించే అవకాశం ఉంటుంది అన్నప్పుడు, సో కేసీఆర్ ఏం చేసిండు? కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించిండు. ఎప్పుడైతే ఈ పస్సూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగానే కేసీఆర్ కడియం కావ్యకు టికెట్ ఇచ్చిండు. కడియం కావ్యకు టికెట్ ఇవ్వగానే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ వ్యవహారాలన్నీ బయటికి వస్తున్న తరుణంలో సో రేవంత్ రెడ్డి కడియం కావ్య, ఈ కడియం సిఆర్కి సో ఏ పకడ్బందీ ప్లాన్ తోటైతే వీళ్ళున్నారో ఆ ఆలోచనలో భాగంగానే కడియం కావ్య ఒక లెటరు కేసీఆర్కి రాసింది. ఒక లెటర్ బయట పెట్టింది. నేను పోటీ నుంచి తప్పుకుంటా ఉన్నాను, నేను పోటీ చేయదలుచుకోలేదు. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లేకపోతే రాను బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి నేను పోటీ చేయడం వల్ల నేను గెలిచే అవకాశం ఉండదని చెప్పి ఈమె లెటర్ పెట్టేసింది. కానీ ఈమె లెటర్ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో మీరు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయితే చూడండి. కడియం కావ్య లేఖ రాసిందంటే 17 పార్లమెంట్ పరిధిలో, అంటే ఇంకా 16 ఉంటాయి కదా, ఈ 16 పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఆలోచనకు వచ్చారు. అరే ఒక మాజీ మంత్రి, డిప్యూటీ సీఎం వాళ్ళ కూతురు కడియం కావ్య అంత గట్టిపట్టున్న వరంగల్ జిల్లాలో ఆమె ఎంపీ నుంచి తప్పుకున్నదంటే అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉండదని చెప్పి ఆమెకు అర్థమైంది కాబట్టి తప్పుకున్నది. మిగతా 16 పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచనకు వస్తారు. అరే కడియం కావ్యనే విత్డ్రా చేసుకుంది, మనము అనవసరంగా పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, మనం కూడా తప్పుకుందామా? తప్పుకుంటే కేసీఆర్ ఒప్పుకునే అవకాశం ఉంటుందా? తప్పుకోకుండా అదే పార్టీలో టికెట్ తీసుకొని అదే బీఫామ్ మీద మనం పైసలు ఖర్చు పెట్టకుండా మనం ముందుకెళ్తే ఓడిపోతాం కదా. పైసలు ఖర్చు పెట్టి ఓడిపోవడం ఎందుకు? ఖర్చు పెట్టకుండా అట్నే ప్రశాంతంగా ఏదో నామకేవాస్ ప్రచారం చేస్తే అయిపోతుంది కదా అన్న ఆలోచనకు ఈ 16 పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే వచ్చేసారు. సో ఇదంతా ప్లానింగ్ ఎవరు? రేవంత్ రెడ్డి చేసిన ఇదంతా ప్లానింగ్లో. ఒకవేళ చేర్చుకోవాలనుకుంటే పస్సూరి దయాకర్ కంటే ముందే కడియం సిఆర్, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండే. కానీ అలా చేరితే వరంగల్కే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ తరహాలో బీఫామ్ తీసుకొని బీఫామ్ మళ్ళీ కేసీఆర్ ముఖం మీద కొట్టేస్తే ఈ 16 పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే సో రేవంత్ రెడ్డి ఈ తరహాలో ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పస్సూరి దయాకర్ తెలుసు, జాయిన్ అవుతున్నప్పుడే నాకు టికెట్ రాదు కాంగ్రెస్ పార్టీ నుంచి అని కూడా ఆయనకు తెలుసు. ఆయన ఏదో నామకేవాస్ ఉన్నాడా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, 2 సార్లు ఎంపీగా గెలిచిండు అనుకుంటా ఏదో కేసీఆర్ బొమ్మ మీద. కానీ పెద్దగా ఆయనకు పేరు లేదు అక్కడ. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పి పుసుకున్నాయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటు. సో ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిన ఈ స్కెచ్లో భాగంగానే కడియం కావ్య టికెట్ తీసుకొని టికెట్ ఆ ముఖాన్ని కొట్టి మళ్ళీ కండవ కప్పుకొని వరంగల్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది. అందుకే వరంగల్ టికెట్ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది. ఒక్కసారి ఆలోచించుకోరు.
వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్యను కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే కడియం కావ్య పేరు ఫైనల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొనే సమావేశంలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై చర్చ జరిగిన నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 9న మరోసారి సిఈసి మీటింగ్ జరగనున్నదంట. గంటలలో కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య పోటీ చేస్తే గెలుస్తాను సర్వేలు కూడా కంప్లీట్ అయినాయా? 7 నియోజకవర్గాలు ఉంటే ఒక పార్లమెంట్ పరిధి అంటే ఈమె జాయిన్ అయిన కొన్ని గంటలలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిందంటే ఒకసారి అంటే ముందుగానే ఒక పగడ్బందీ ప్లాన్ తోటి కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య పోటీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో తెలుసు, కడియం కావ్యకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకోకముందు కూడా. అంటే ఇదంతా ఒక పగడ్బందీ ప్లాన్తో నడిచింది. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ విద్య అయితే నేర్పించిండో అదే విద్యను ఫాలో అవుతుండు. కేసీఆర్ని ఒక రకంగా ఫాలో అవుతా ఉండు రేవంత్ రెడ్డి కూడా. ఇంకా కరీంనగర్ది పెండింగ్ ఉంది అనుకుంటా. కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ ఉన్నాయి. ఖమ్మం కూడా పెండింగ్ ఉంది. ఎందుకంటే ఖమ్మంలో డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి టికెట్ అడుగుతూ ఉంది, పొంగేటి బ్రదర్ అడుగుతూ ఉన్నాడు. కరీంనగర్లో తీన్మార్ మల్లన్నకి ఇవ్వాలా, లేకపోతే ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలా, లేకపోతే ఇంకొక రావుకి ఇవ్వాలా, హైదరాబాద్లో ఎవరిని పెట్టాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. లేకపోతే ఇవి కూడా ఎందుకు పెండింగ్ పెట్టారో తెలియదు. ఆయనతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా మళ్ళీ ఇలా జాయిన్ అవుతారో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఎట్లుందో తెలియదు. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీలో చేరిన మరుసటి రోజే టికెట్. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు పెండింగ్. ఈ నెల 9న మరోసారి ఢిల్లీలో మీటింగ్ అంట. మీరు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఒక మంచి ప్లాన్ చేసిండు. కడియం కావ్యకు టికెట్ ఎందుకు జాయిన్ కాగానే టికెట్ ప్రకటించినారంటే అక్కడ పస్నూరి దయాకర్ కూడా పార్టీ మారిండు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన కాదని చెప్పి కడియం కావ్యకు టికెట్ ఎందుకు ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పస్తూరి దయాకర్ ఉండు కదా. పస్తూరి దయాకర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఒకవేళ టికెట్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? సిట్టింగ్ ఎంపీ అయిన పస్తూరి దయాకర్కు టికెట్ ఇవ్వాలి. ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. అవునా? కడియం కావ్యకు టికెట్ ఇచ్చినారు. ఈమె కేసీఆర్ వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించకముందే కాంగ్రెస్ పార్టీతోటి అమ్మవారు సంప్రదింపులు జరుపుతారు. అమ్మవారు వాళ్ళ డాడీ ఎవరైతే కడియం శ్రీఆర్ ఉండో కాంగ్రెస్ పార్టీతోటి ఆల్రెడీ చర్చలు కంప్లీట్ అయినాయి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాగా అప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి ఒక స్కెచ్ వేసిండు. సో మనకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో మేలు జరగాలి. వరంగల్లో కడియం కావ్య జాయిన్ కావడం వల్ల మనము వరంగల్కే మేలు జరిగేలాగా ఆలోచించొద్దు. ఈ 17 పార్లమెంటు పరిధిలో మనకు మేలు జరగాలి కడియం కావ్య జాయినింగ్ తోటి అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డిలో వచ్చినప్పుడు సో రేవంత్ రెడ్డి ఒక మంచి ప్లాన్ చేసిండు. కడియం కావ్య గారు